హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ సింపుల్గా అలాగే టేస్టీగా ఉల్లిపాయ చట్నీ తయారు చేసే విధానం. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పంచదార అర చెంచా, జీలకర్ర అర చెంచా, టేస్ట్ తగినంత సాల్ట్, పోపు దినుసులు, చింతపండు కొద్దిగా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయి వేడెక్కిన తర్వాత చిన్న గరిటెతో ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ 2 లేదా 3 చెంచాల ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిందండి. చట్నీకి కారం సరిపోయే విధంగా 6 ఎండుమిరపకాయలు వేశాను. కారం ఎక్కువగా తినాలి అనుకునేవారు ఇంకా ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయ మగ్గిపోయింది. చివరిలో కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. అర చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా పంచదార, టేస్ట్ తగినంత ఉప్పు. ఒకవేళ చట్నీ పుల్లగా అనిపిస్తే అర చెంచా పంచదార కాకుండా 1 చెంచా నిండుగా పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతున్నానండి. వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ పలచగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగాను, లేదా గట్టిగా కావాలి అనుకునేవారు వాటర్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకోవాలి. ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాను. ఈ కళాయి వేడెక్కింది. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. చట్నీలో తాలింపు కూడా వేసేసానండి. ఉల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఉల్లి చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.